బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ సరైన విజయం చూసి చాలా కాలమైంది. మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి సంవత్సరాలు దాటాయి. ఈ ముగ్గురు కలిసి ఓ మల్టీ స్టారర్ లో నటించారు. అదే భైరవం. తమిళంలో విజయ్ సాధించిన గరుడన్ చిత్రానికి ఇది రీమేక్. అదితి శంకర్, దివ్యా పిళ్ళై, ఆనంది నాయికలు. జయసుధ, సంపత్ రాజ్, అజయ్, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రధారులు. నాంది, ఉగ్రం సినిమాల తర్వాత విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన సినిమా ఇది. సత్యసాయి ఆర్ట్స్, కేకే రాధామోహన్ తో కలిసి పెన్ స్టూడియోస్, జయంతి లాల్గడ నిర్మించారు. పాటలతో, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి హైప్ బాగా వచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ విషయానికొస్తే శ్రీను అనాథ, వరద లారీ ట్రాన్స్పోర్ట్ అధినేతే, గజపతి వర్మ చితికిన జమీందారు. ఈ ముగ్గురు దేవిపురంలో నివసిస్తూ ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆ గ్రామ దేవత వారాహి అమ్మవారి గుడికి గజపతి వర్మ నాయనమ్మ నాగరత్నమ్మ ధర్మకర్త. ఆ దేవాలయానికి చెందిన భూములపై దేవాదాయ శాఖ మంత్రి కన్నేస్తాడు. నాగరత్నమ్మ ఉండగా అది జరగదని తెలిసి ఆమెను చంపిస్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో దేవాలయ ధర్మకర్తగా సీను నియమితుడవుతాడు. గుడికి చెందిన 75 ఎకరాల భూమి దక్కించుకోవాలంటే వరద, గజపతి వారికి నమ్మిన బంటుగా ఉన్న శ్రీనుని దాటుకొని వెళ్లాలి. ఆ భూమిని సొంతం చేసుకోవడానికి మంత్రి ఎలాంటి పన్నాగాలు పన్నాడు? వరద, గజపతి మధ్య ఈ భూమి, డబ్బు ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ సమస్యలకు పరిష్కారం ఎలా దొరికింది అన్నదే కథ. ఓ ఊరు, అక్కడి గ్రామ దేవత దేవాలయం, ఆలయ భూములు, వాటిపై కన్నేసిన మినిస్టర్, వాటిని రక్షించడం కోసం జరిగిన యుద్ధమే ఈ చిత్రం. తమిళంలో హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా వచ్చిన చిత్రం ఇది. రీమేక్ ను జనరంజకంగా మలచాలంటే ఏ దర్శకుడికైనా సవాల్తో కూడిన పనే. మార్పులు చేర్పుల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా కంపారిజన్స్ తో మొదటికే మోసం వస్తుంది. అన్నింటినీ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తేనే రిజల్ట్ కరెక్ట్ గా ఉంటుంది. ఆరంభం కాస్త బోరింగ్ గా అనిపించినా అసలు కథలోకి వెళ్ళాక ఆసక్తి పెరుగుతుంది. వరద, గజపతిల మధ్య స్నేహం వైరానికి దారితీసిన వైనం, మధ్యలో శ్రీను పడ్డ యాతన, వీటన్నింటినీ దర్శకుడు ఆసక్తిగా మలిచాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, బెల్లంకొండ శ్రీను ఉగ్రరూపం దాల్చి చేసిన తాండవం ఆసక్తిగా ఉంటుంది. ద్వితీయార్థంలో గజపతి స్వార్థం బయటపడటం, వరదతో గొడవ, ఈ నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్ని బాగానే తీశారు. కానీ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. తమిళంలో రా అండ్ రస్టిక్ గా ఉన్న సినిమాను తెలుగులో యాక్షన్ బ్యాక్డ్రాప్ లో మలిచారు. హీరోల క్యారెక్టర్స్ ఎలివేషన్స్ బాగా ప్లాన్ చేశాడు. ముగ్గురు హీరోల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన రాకుండా సమపాళ్లలో క్యారెక్టర్స్ రాసుకున్నాడు దర్శకుడు. తమిళంలో చూసిన వాళ్లకు ఈ సినిమా పెద్ద సర్ప్రైజ్ గా ఉండదు. కొత్తగా చూసిన వారికి మాత్రం క్యారెక్టర్స్ సర్ప్రైజ్ చేస్తాయి. భావోద్వేగంతో నిన్న కథే అయినా ఎక్కడో ఎమోషన్స్ కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. నటీనటుల విషయానికొస్తే నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీను ముగ్గురికి దర్శకుడు మంచి ఎలివేషన్ ఇచ్చాడు. సినిమా కూడా గ్రాండియర్ గా ఉంది. బెల్లంకొండ శ్రీను ఇంతకు ముందు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంది. ఇక పూనకం ఎపిసోడ్స్ చక్కగా రక్తి కట్టించాడు. నారా రోహిత్ డీసెంట్ క్యారెక్టర్ లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అందించాడు. గజపతి పాత్రను తాను తప్ప వేరే ఎవరూ చేయలేరనే విధంగా చేశాడు మంచు మనోజ్. ఆ పాత్రలో రౌద్రం, డైలాగ్ డెలివరీ, మేనరిజం అన్ని ఆకట్టుకునేలా ఉండి తన డైలాగ్ డెలివరీ మోహన్ బాబును గుర్తుకు తెచ్చింది. అదితి శంకర్, బెల్లంకొండ శ్రీను మధ్య లవ్ ట్రాక్ అంత కాకపోయినా పాటలు, వాటి చిత్రీకరణ బాగుంది. దివ్యా పిళ్ళై, ఆనంది, అజయ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ పాత్ర అంతగా పండలేదు. ఇప్పటి వరకు థ్రిల్లర్ చిత్రాలకు ఎక్కువగా సంగీతం అందిస్తూ వచ్చిన శ్రీచరణ్ పాకాల రూటు మార్చి పక్కా మాస్ మసాలా సినిమాకు సంగీతం అందించాడు. క్యారెక్టర్స్ వాటి ఎలివేషన్స్ కు సరిపడేలా ఆర్ఆర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్ట్ హాఫ్ కు కొద్దిగా కత్తెర వేసుంటే బాగుండేది. కేకే రాధామోహన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒరిజినల్ చూసిన వారిని పక్కన పెడితే మిగిలిన వారిని సినిమా మెప్పిస్తుంది. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ నటన కోసం తప్పక చూడొచ్చు.